సీసీ కెమెరాల ద్వారా దొంగతనాన్ని అరికట్టవచ్చని చెప్పి అందరికి తెలిసిన విషయం. చాలా చోట్ల దేశ విదేశాల్లో కూడా ప్రతి ఒక్కటి ఐడెంటిఫై అయిన ప్రతి ఒక్క దొంగతనం కూడా సీసీ కెమెరాల్లోనే ఎక్కువ 99% జరుగుతాం. అలాంటి సీసీ కెమెరాలు విజయవాడ నగరంలో విస్తారంగా ప్రతి బీది కవర్ అయ్యేటట్టు పెట్టాలని ఏర్పాటు చేయాలని చెప్పి సీసీ గారు ఆలోచన చేసి ప్రజలకు విజ్ఞప్తి చేస్తే ఆ విజ్ఞప్తి మేరకు ఇక్కడున్న అనేకమైన కాలనీలు, భారతీనగర్ అంటే ఒక కాలనీ కాదు, భారతీనగరు, శ్రీనివాస నగరు, బ్యాంక్ కాలనీ, కరెన్సీ నగరు, గణేష్ నగరు, అదేవిధంగా శ్రీరామచంద్ర నగరు, అదేవిధంగా కనకదుర్గ నగరు, అదేవిధంగా అనేకమైన కాలనీలన్నీ ముందుకు వచ్చి వాళ్ళ ప్రాంతం అంతా కూడా ప్రతి రోడ్డు కవర్ అయ్యే సీసీ కెమెరాలు కావాల్సిన దాని మొత్తాన్ని కూడా దానికి కావాల్సి వెచ్చించాల్సిన ఖర్చు అంతా కూడా వాళ్లే పెట్టుకుని ఆ సీసీ కెమెరాల్ని సిపి గారు డొనేట్ చేయడం జరిగింది. అందువల్ల ఆ డొనేషన్ ఇచ్చిన వాళ్ళందరినీ కూడా ఇవాళ సన్మానించే కార్యక్రమంగా, అదేవిధంగా ప్రజలకి శాంతి భద్రతలు కాపాడే దాంట్లో పోలీసులకే కాదు బాధ్యత ప్రజలకు కూడా ఉందని చెప్పే విధంగా ఇవాళ సిపి గారు ముఖ్య అతిథిగా వచ్చి అందరూ కూడా మెసేజ్ ఇవ్వడం జరిగింది. నా వంతుగా కూడా నేను చెప్పాను, దొంగల్ని సీసీ కెమెరాల ద్వారా ఖచ్చితంగా పట్టుకోవచ్చు, కానీ గంజాయి తాగే వాళ్ళని పట్టుకోగలిగిన ఒక శక్తి పోలీసులతో పాటు తల్లిదండ్రులకు మాత్రమే ఉంది. వాళ్ళ గంజాయి తాగి నీ బిడ్డ నిర్వీర్యం అయిపోతుంటే మీరు చూస్తూ ఊరుకుంటే మాత్రం సమాజం నిర్వీర్యం అయిపోతుంది. అదేవిధంగా గంజాయి అమ్ముతున్న భర్త ఇంట్లో 100 రూపాయలు తెస్తున్నాడని అంటున్నారు తప్ప నీ పిల్లలతో పాటు అనేక మంది తన ఆరోగ్యం, మన పిల్లల ఆరోగ్యం, అదేవిధంగా సమాజంలో తోటి వారి ఆరోగ్యం సర్వనాశనమే ప్రక్రియకి ఆయన వెళ్తున్నాడనే ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందువల్ల దీన్ని ప్రజలు కూడా సహకరించి ఈ విజయవాడ నగరమే కాదు రాష్ట్రం మొత్తం గంజాయి రహిత రాష్ట్రంగా, అదేవిధంగా దొంగల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి మనందరూ సహకారం కావాలని మీ ద్వారా కూడా అనేక మంది నేను కోరడం జరుగుతుంది.